సిరిసిల్ల బేస్ చేసుకొని పనిచేస్తున్నటువంటి చేనేత పవర్లూమ్ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. గత ప్రభుత్వ ఆధీనంలో బకాయిగా ఉన్నటువంటి చేనేత కార్మికుల యార్లెస్ సబ్సిడీకి సంబంధించినటువంటి 18 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆదాయం లేక అప్పుల పాలై ఈరోజు బతకలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల ఒకనాడు ఉరిసిల్లగా ఉండేది. ఆ ఉరిసిల్ల నుంచి బయటపడి పరిశ్రమ సక్రమంగా నడుపుతున్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేయడం వల్ల కానీ, వస్త్ర పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను రద్దు చేయడం మూలంగా కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంలో కానీ ఈ సమస్య ఉత్పన్నమైంది. సిరిసిల్లలో ఇప్పటికే 5 మంది చనిపోయారు కార్మికులు. ఒక్క కార్మికుడు చనిపోయినా కానీ అది ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సి వస్తుంది. ఈ హత్యలు నివారించడం కోసం వెంటనే ఏ సమస్యను అయితే పరిష్కరించడం కోసం 18 కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ 18 కోట్ల వార్నిష్ బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు ఏదో 50 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పి మరి మొన్న వచ్చి ఇక్కడ ప్రకటన చేశారు. మంత్రి గారు ఇక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడికి వస్తారని తెలిసి హైదరాబాద్ నుంచి మేము కూడా వచ్చాం. ఇక్కడ ఈ అంబేద్కర్ చౌరస్తాలోనే మంత్రి గారు ఇక 18 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తారు కోసం ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు అండగా ఈ సంస్థని, ఈ యొక్క చేనేత పరిశ్రమని పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక దీన్ని రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నారు. కార్మికుడు కడుపు గాలి ఆకలితోని కుటుంబం గడక చనిపోతా ఉంటే ఈ విషయానికి శాశ్వత పరిష్కారం కాకుండా పార్లమెంటుకి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్లు దండుకోవడం కోసం సిరిసిల్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది సరైనది కాదు. ఈరోజు బీజేపీ ఇక్కడ నిరాదీక్ష చేస్తారని చెప్పి బండి సంజయ్ గారు మరి ప్రకటించారు. అసలు ఈ స్థితికి రావడానికే బీజేపీ ఆర్థిక విధానాలు, బీజేపీ అసంబద్ధమైనటువంటి విధానాల వల్ల ఈ పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. బడా మిల్లుల్లో ఉన్నటువంటి బడా వ్యాపారులకి, బడా వస్త్ర పరిశ్రమలకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చిరు పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళకి ఇక్కడ సిరిసిల్ల కార్మికుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బీజేపీకి లేదు. మరి మొన్న వచ్చి కేటీఆర్ గారు 50,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చి నష్టపరిహారం చెల్లిస్తున్నారట. కేటీఆర్ గారు ఇప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం కాదు, ఈ బకాయిలన్నీ వాళ్ళ ముందు వాళ్ళు అధికారంలో చెల్లిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ఆత్మహత్యలకు కారణం ఈ గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ ఆత్మహత్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు చిత్తశుద్ధి వివరించండి. కాంగ్రెస్ కూడా ఈరోజు మీరు ఎన్నికల కోసం దీన్ని చూడొద్దు, ఎన్నికల కోణంలో చూడొద్దు, ఓట్ల కోణంలో చూడొద్దు. శాశ్వతంగా సిరిసిల్లకు ఒక పరిష్కారం రావాలి.